హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయ గవ్వలు అండి. ఇదైతే 90s కిడ్స్కి చాలా ఫేవరెట్. మీలో ఎంతమందికి ఈ స్వీట్ తిన్నారో కామెంట్ చేసేయండి. మనకి 1 రూపీకి అయితే 4 ఇచ్చేవాళ్ళండి. మా చిన్నప్పుడు చాలా టేస్టీగా ఉండేవి. మా సైడ్ అయితే వీటిని మిరపకాయ గవ్వలు లేదా కాకరకాయ గవ్వలు అనేవాళ్ళమండి. మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ చేయండి. 90s కిడ్స్ ఎవరైనా ఉంటే మీకు ఏ స్వీట్ ఇష్టమో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను 1/2 కప్పు వరకు మైదా, అలాగే 1/2 కప్పు వరకు గోధుమ పిండి తీసేసుకున్నానండి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండి లేదంటే మొత్తం మైదాతో కూడా చేసేసుకోవచ్చు. నేను ఇది 1/2 అది 1/2 అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ చేసి వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా ఆయిల్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని అయితే కొంచెం హార్డ్గానే కలిపేసుకోండి. మనకి పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటేనే లోపల వరకు గుల్లగా వస్తాయండి. లోపల పిండి అనేది వేగకుండా ఉంటుంది. మీరు మెత్తగా కలిపేసుకుంటే, పిండి గట్టిగా కలిపేసుకుంటే మనకి ఈ గవ్వలు అనేది లోపల క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత మనం కలుపుకున్న పిండిని 2 ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలోకి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని, అలాగే గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ వేయకుండా చేసుకున్నా బాగానే ఉంటాయి, కానీ మనకి బయట కొన్నట్టుగా రావాలంటే మాత్రం ఇలా ఫుడ్ కలర్ని వేసేసుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. మనం వేసుకున్న ఫుడ్ కలర్ అనేది పిండికి పట్టేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మనమైతే ఒక చిన్న ఉండ సైజులో తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి. మనకి గవ్వల షేప్లో అయితే వస్తాయండి. ఇలా కొంచెం పొడుగా అయితే చేసేసుకోండి. మనకి చూడండి, ఈ విధంగా అయితే చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని మొత్తం చేసేసుకోండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే ఈ సైజులో చేసేసుకోండి. మనకి ఆయిల్లో వేసిన తర్వాత ఇవి మరి కాస్త లావుగా అయిపోతాయండి. కాబట్టి ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసేసుకొని చేసేసుకోండి. ఇలా మొత్తం పిండితో అయితే అన్నీ చేసేసుకోవాలి. ఇలా చేసి వీటిని పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న మిరపకాయ గవ్వలు అయితే ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలా ఆయిల్లో వేసేసుకున్న తర్వాత మంచిగా క్రిస్పీగా వేయించేసుకోవాలి. మనకి లో ఫ్లేమ్లో లోపల వరకు వేగే వరకు వేయించేసుకోండి. ఇలాగే నేను గ్రీన్ కలర్లో చేసుకున్న గవ్వలు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కదపకుండా ఉంచండి. మనం 5 మినిట్స్ తర్వాత అవి కొంచెం పైకి తేలుతాయి. అప్పుడు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనం లోపల వరకు వేగుతాయండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నిటినీ వేయించి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కప్పు వరకు పంచదారని తీసేసుకోవాలి. ఇలా పంచదారని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. కప్పు పిండికి కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది. ఇప్పుడు కప్పుకి కొంచెం తక్కువగా అయితే వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి కొంచెం తీగపాకం రావాలి. ఇలా తీగపాకం వచ్చేంతవరకు మనమైతే కుక్ చేసేసుకోవాలండి. వన్స్ మనకి పంచదార కరిగిపోయిందంటే తీగపాకం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పంచదార కరిగిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా తీగపాకం వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. నేను చూపిస్తాను తీగపాకం ఎలా వస్తుందో చూడండి. ఇలా అయితే తీగపాకం రావాలి. ఇలా వచ్చిందంటే స్టవ్ను కట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న గవ్వలను అయితే వేసేసుకోవాలండి. ఇలా గవ్వలను అయితే ఈ షుగర్ సిరప్లోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి ఇలా కలుపుతుంటేనే షుగర్ అనేది ఇలా క్రిస్టల్ ఫామ్లోకి అయితే వచ్చేస్తుందండి. ఒక 2 నిమిషాలకే ఇలా అయిపోతుంది. చాలా చక్కగా రెడీ అయిపోతాయి, క్రిస్పీగా ఉంటాయి. నెల రోజుల పాటు మనకి నిల్వ ఉంటాయండి. ఈ మిరపకాయ గవ్వలు ఎంతమందికి తెలుసో, ఎంతమంది తిన్నారో కింద నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.